పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 20వ తేదీ నుంచి జరగనున్న సంకల్ప యాత్ర వివరాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా గుర్తించి చేపట్టిన యాత్ర సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. రానున్న ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సీట్లు సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దేశం మొత్తం మీద మోడీ హవా నడుస్తుంది. అయితే దక్షిణాది నుంచి తక్కువగా ఉందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో దక్షిణ ప్రాంతాల వైపు కూడా దృష్టి సారించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మోడీకి ఎక్కువ సీట్లు కానుకగా ఇచ్చేందుకు రాష్ట్ర బీజేపీ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 20 నుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తుంది. ఈ బస్సు యాత్రకు రాష్ట్రంలో మొత్తం మీద 5 క్లస్టర్లుగా ఈ యాత్రను గుర్తించింది. అది ఒకటి కొమరం భీం క్లస్టరు, రెండవది శాతవాహన క్లస్టరు, మూడవది భాగ్యనగరం క్లస్టరు, కాకతీయ క్లస్టరు, నాలుగవది, ఐదవది కృష్ణమ్మ క్లస్టర్ అని తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా గుర్తించింది. ఈ 5 క్లస్టర్లలో ఒక్కొక్క క్లస్టర్లో 3 నుంచి 4 లేదా 5 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఈ యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రను ప్రతిపాదించింది, తలపెట్టిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొమరం భీం క్లస్టర్ను ఒకసారి చూసుకున్నట్లయితే 1025 కిలోమీటర్ల నిడివి ఈ యాత్ర సాగుతుంది. అది ముందు ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభమై ఆదిలాబాద్, ఇదంతా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధి. అందులో ముధోల్, నిజామాబాద్ అర్బన్, పెద్దపల్లి అనే 3 అసెంబ్లీ స్థానాలను ఇక్కడ గుర్తించడం జరిగింది. వీటిలో ముధోల్ నుంచి ప్రారంభమై ఆదిలాబాద్ మీదుగా పెద్దపల్లి చేరుకుంటుంది. పెద్దపల్లి నుంచి నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముగుస్తుంది ఈ యాత్ర. అలాగే మరొక విడత యాత్ర శాతవాహన క్లస్టర్లో ఉంటుంది. శాతవాహన క్లస్టర్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నవి. అందులో చేవేళ్ల, మెదక్, జహీరాబాద్, కరీంనగర్. కరీంనగర్ పార్లమెంటు పరిధి అంటే కాకుండా ఇందులో 3 ఈ శాతవాహన క్లస్టర్లో 4 పార్లమెంటు నియోజకవర్గాలు వస్తున్నాయి. ఈ పార్లమెంట్ నియోజకవర్గాలు ఒకటి తాండూరు నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత తాండూరు అసెంబ్లీ నుంచి ప్రారంభమవుతుంది. అసెంబ్లీ తర్వాత మెదక్ పార్లమెంట్లోకి వస్తుంది. మెదక్ నుంచి జైరాబాద్ నుంచి కొనసాగి కరీంనగర్ పార్లమెంటు ప్రాంతమైన పరిధిలోని వేములవాడ వద్ద ఈ యాత్ర ముగుస్తుంది. అలాగే మనం ముందు చెప్పుకున్నట్లు కొమరం భీం క్లస్టర్లో ఇవి 3 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అవి నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఈ కొమరం భీం క్లస్టర్లో ముధోల్ నుంచి ప్రారంభమై చివరికి నిజామాబాద్ అర్బన్లో ముగుస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక క్లస్టర్ భాగ్యనగరం క్లస్టరు. ఇందులో దాదాపు 4 ఇందులో కూడా 4 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దాంట్లో మల్కాజ్గిరి అత్యంత పెద్ద పార్లమెంట్ స్థానం అని చెప్పుకోవచ్చు. తర్వాత సికింద్రాబాద్, హైదరాబాద్, అలాగే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలు ఈ క్లస్టర్లో కవర్ అవుతున్న పరిస్థితి. ఇక్కడ భువనగిరి నుంచి ప్రారంభమవుతుంది ఈ యాత్ర. భువనగిరి నుంచి ప్రారంభమై హైదరాబాద్ పార్లమెంట్ నుంచి సికింద్రాబాద్ పార్లమెంటు మీదుగా వెళ్ళి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఇది అంటే ఇవన్నీ తిరుగుతూ చివరికి అంబర్పేట, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గమైనటువంటి అంబర్పేటలో ఈ యాత్ర ముగుస్తుంది. అదేవిధంగా కాకతీయ క్లస్టర్ చూసుకున్నట్లయితే కాకతీయ క్లస్టర్లో కూడా 3 పార్లమెంటు స్థానాలు కవర్ అవుతున్నాయి. ఈ 3 పార్లమెంటు స్థానాలు ఏవేవంటే ఒకటి వరంగల్, 2 మహబూబాబాద్, 3 ఖమ్మం. అయితే ఇక్కడ మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలోని భద్రాచలంలో యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వరంగల్ పార్లమెంటు మీదుగా పయనించి ఖమ్మం
నియోజకవర్గం కవర్ చేస్తూ చివరికి జనగాం వద్ద ఇది మహబూబా జనగాం అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ యాత్ర ముగుస్తుంది. ఇది వరంగల్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది జనగాం. కాబట్టి ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క ఆ ప్రాంత ప్రజలు చరిత్ర కావచ్చు, ఆ ప్రాంత ప్రజల జీవన విధానంలో కావచ్చు ముడిపడి ఉన్న అంశాలను పేర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకవైపు అక్కడ చారిత్రక వైభవాన్ని గుర్తు చేయడమే కాకుండా గత పాలకులు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను కూడా ఎండగడుతూ ఈ యాత్రలో అక్కడి ప్రాధాన్యతను చెప్పడము, పాలకులు ఆ ప్రాధాన్యతను ఎలా మరుగున పడేశారు అనే విధంగా ప్రజల్ని చైతన్యం చేయడం అనేది ఈ యాత్రలో జరుగుతుందని కూడా వెల్లడించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.